అండి. ఇప్పుడు రీసెంట్ గా జోగి రమేష్ రోజా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. సో దానిపై మీరు ఏమంటారు? నిజంగా దొరికిపోయారు కదా. వాస్తవంగా ఏదైనా దేవుని పట్ల మనం అపచారం చేసినట్లయితే మనకి భయం ఉంటుంది. రే దేవుడి గుళ్ళు చేశాను, తర్వాత ఏం జరుగుతుంది ఏంటని భయం ఉంటుంది. అంటే దేవుడి మీద నమ్మకున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి ఆ భయం ఉంటుంది. అది ఎవరి దేవుడైనా కావచ్చు, అటు అల్లా అయినా కావచ్చు, జీసస్ అయినా కావచ్చు, అలాగే మన వెంకటేశ్వర స్వామి, శివుడు కావచ్చు. మనం దైవం పట్ల ఒక అపచారం చేశామంటే పొరపాటున దేవుడి వల్ల అంటే అక్కడ అవకాశాన్ని బట్టి అక్కడ దోపిడీ చేయడం కానీ, ఆ దేవుని భూమిలో ఉన్నటువంటి భూమిని కొట్టేయటం కానీ, లేకపోతే ఇలా ప్రసాదంలో జగన్మోహన్ రెడ్డి కలిపినట్టు 250 కోట్లు కొట్టేశారంటున్నారు. మరి అలాంటివి జరిగినప్పుడు మనం ఈ తప్పు చేసాం కదా, దేవుడు ఏమన్నా మనల్ని శిక్షిస్తాడా అని భయం మనసులో ఉంటుంది. ఎవరికైనా దైవాన్ని పూజించేటువంటి వాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు కానీ, నమాజ్ చేసేవాళ్ళు కానీ ఎవరికైనా భయం ఉంటుంది. కాకపోతే చెప్పడు బయటికి. ఎందుకంటే నేను ఈ తప్పు చేసిన ఎవడు చెప్పడు కదా. ఇప్పుడు వేళ కల్తీ నెయ్యి వ్యవహారంలో చాలా రకమైన డ్రామాలు ఆడుతున్నారు. ఎందుకు ఆడుతున్నారు? అక్కడ 250 కోట్ల కుంభకోణం జరిగింది. 250 రూపాయలు కొట్టేశారు. 100 రూపాయలు నెయ్యి, అది 100 రూపాయలు పెట్టి పామాయిల్ కొని అందులో నెయ్యి ఫ్లేవర్ వచ్చేలాగా కెమికల్ కలిపారు. అప్పుడు ఎంత అవుతుంది? మహా అయితే 120 రూపాయలు, 110 రూపాయలు అవుతుంది. 200 రూపాయలు ఎక్స్ట్రా కొట్టేశారు. 250 కోట్లు కొట్టేశారు అందులో. ఈ రకంగా భక్తులకి ఇది అనారోగ్యం వస్తుందని ఆలోచించలా. దేవుడి పట్ల అన్యాయం చేశామో, దేవుడు ఏదైనా ఉగ్రరూపం చూపించి మనల్ని శిక్షించడమో భయం ఉంటుంది వాళ్ళకి. కాబట్టి నేనేమంటానంటే ఈ అడ్డగోలుగా దొరికేశారు. మనం తప్పు చేశామని చెప్పి తెలిసిపోయింది. జనాలు కూడా మాట్లాడుకుంటున్నారు. నేషనల్ మీడియాలో కూడా వచ్చింది. ఇక భగవంతుడు ఏం చేస్తాడని మనకు భయంగా ఉంది. ఎందుకంటే మనం తప్పు మాట్లాడుతున్నాం కాబట్టి అనేసి వారు అనుకుంటాం విని ఎవరో షూట్ చేసి పెట్టేశారు. మొత్తం మీద వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ తప్పు చేసిందని చెప్పి అందరికీ తెలిసిపోయింది. అంటే ఇంకొకటి కూడా అంకుల్, వాళ్ళు ఇలాంటి ఒక సెన్సిటివ్ టాపిక్ ఏదైతే తిరుమల తిరుపతి లడ్డు అనేది ఇటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎంతో దైవంగా, ఎంతో నమ్మకానికి విశ్వాసంగా ఉంటారు. అలాంటి ఒక టాపిక్ ని వాళ్ళిద్దరూ చాలా ఫన్నీగా, చాలా నార్మల్ గా, అంటే ఇలాంటి సెన్సిటివ్ టాపిక్ ని కూడా ఏదో ఆ రకంగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. సో దీని గురించి ఏమనుకుంటున్నారు? తప్పు జరిగిపోయింది, క్షమించమని దేవుణ్ణి వేడుకుంటున్నాము, అయినా సరే భయంగానే ఉంది అని మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకున్నది వాళ్ళన్నా సమర్థించుకోవాలి కదా. వాళ్ళన్నా ఇలా తప్పు చేసేసాం, ఏం చేయాలి, తప్పట్లేదు, రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి అనేసి మాట్లాడారు. కాబట్టి అది వాళ్ళ మనసుని వాళ్ళ సంతృప్తిపరుచుకునేటట్టుగా బహిరంగంగా మాట్లాడారు వాళ్ళు. అదే దొరికిపోయారు మాట్లాడి. ఎందుకంటే ఎవరైనా సరే మన ఇద్దరం ఒక తప్పు చేసాం ఒక దేవుడి పట్ల, అంకుల్ మనం అది ఇక్కడికి వెళ్ళడం కరెక్ట్ కాదేమో, దేవుడు మనిస్తాడని చెప్పి చంపలేసుకుందాం అని చంపలేసుకుంటాం. అలాగే ఎవరైనా కానీ దేవుని పట్ల అపచారం చేసినట్లయితే ఖచ్చితంగా దేవునికి ప్రార్థన చేసుకుంటారు. అయ్యా నేను తప్పు చేశాను, క్షమించు, నాకు ఈ అవసరం తప్పనిసరి పరిస్థితుల్లో నేను తప్పు చేశాను కాబట్టి క్షమించమని చెప్పి వేడుకుంటారు. ఈమె వేడుకుంటూ బహిరంగంగా చెప్పారన్నమాట వీళ్ళిద్దరు. కాబట్టి మొత్తం దొరికిపోయారు వాళ్ళు. దొరికిపోయి వేళ ఏం మాట్లాడాలో అర్థం కావట్లా జగన్మోహన్ రెడ్డికి. మళ్ళీ తిరిగి వచ్చే లడ్డు సన్నాసి పోలండి, ఆ లడ్డు కల్తీ జరగలేదని. వాస్తవంగా 250 కోట్లు కొట్టేసిందే కాకుండా, ప్రజల ఆరోగ్యంతో ఆడుకున్నదే కాకుండా, కనీసం భగవంతుడి పట్ల తప్పు చేశామని క్షమించమని అడిగే మానవత్వం కూడా లేకుండా పోయింది వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, అధినాయకుడికి. ఇది తప్పు, కరెక్ట్ కాదు. ఎందుకంటే భగవంతుడి పట్ల తప్పు చేసినప్పుడు క్షమించమని అడగకపోతే భగవంతుడు కన్నెర చేస్తే ఏమైపోతారో చాలా సందర్భాల్లో చూసాం. చాలా ఇంతకంటే గొప్పగా విర్రవీగిన వ్యక్తులను చూసాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా భగవంతుడి పట్ల విశ్వాసంతో, నమ్మకంతో, కృతజ్ఞతతో ఉండాలి. లేకపోతే పతనం ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఒక లడ్డు విషయము దీన్ని కేవలం ఒక స్కామ్ లాగా మాత్రమే కాకుండా, ముఖ్యంగా హిందూ ధర్మాన్ని కించపరిచే విధంగా, హిందూ ధర్మానికి ఆటంకం కలిగే విధంగా వీళ్ళు నడుచుకున్నారని అనుకోవచ్చా? హిందూ ధర్మాన్ని పక్కన పెడితే స్వలాభం కోసం చేసింది. తర్వాత ప్రజల పట్ల ఎలాంటి మమకారం లేకుండా, ప్రజల ఆరోగ్యం ఏమైపోతుందో తెలుసుకోకుండా ఇష్టానుసారంగా వీళ్ళు లాభాపేక్ష ఆలోచించి, దేవుడు చూస్తున్నాడు అనే ఆలోచన కూడా లేకుండా ఇలాంటి తప్పు చేసి దొరికిపోయారు. ఇది మాత్రం దైవాగ్రహానికి గురి కాకముందే వీళ్ళు క్షమాపణ కోరుకుని జాగ్రత్తగా దేవుణ్ణి వేడుకోవాలా. లేకపోతే ఫ్యూచర్లో
చాలా పెద్ద పెద్ద ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దేవుణ్ణి మోసం చేయడమే కాకుండా ప్రజల ఆరోగ్యాలతో ఆడుకోవడమే కాకుండా స్వలాభం కోసం అలాంటి ఇప్పుడు దైవ సన్నిధిలో ఉన్నటువంటి కార్యక్రమాల్లో లాభం చూసుకోకూడదు, దోపిడీ చేయకూడదు, దేవుడి తాలూకు ఆస్తుల్ని కానీ దేవుడి తాలూకు భూముల్ని కానీ ఆక్రమించకూడదు. కాబట్టి దేవుడు అనేది ఒక నమ్మకం. ఆ నమ్మకం మీద ఎవడైతే దెబ్బ కొడతాడో తప్పనిసరిగా ఆ నమ్మకమే దేవుడి రూపంలో వారికి తిరిగి రివర్స్ వస్తుంది. కాబట్టి అందరూ కూడా ఏ మతంలో అయినా సరే దేవుని పట్ల అప్రమత్తంగానే ఉంటారు. కొంతమంది దేవుడిదారులు మాత్రమే దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తారు. ఇక జోగి రమేష్ ఇంటికి వెళ్ళి పరామర్శించిన రోజా ఆ తర్వాత మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావించింది. పూటకో వేషాలు వేసుకుంటూ తిరుగుతూ ఉంటాడు పవన్ కళ్యాణ్ అంటూ ఆయన గురించి మాట్లాడడం జరిగింది. ఆమె దానిపైన ఆయన యాక్టర్ కాబట్టి పూటగా వేషాలు వేసేటట్టు చెల్లుతుంది. పూటకో దోపిడీ చేసుకుంటూ వచ్చారు, వాళ్ళ ప్రభుత్వంలో పూటకో అన్యాయం చేసుకుంటూ వచ్చారు, పూటకో దౌర్జన్యం చేసుకుంటూ వచ్చారు. ప్రజల మన్నలను పొందలేక 11 సీట్లకు వచ్చారు. ఏదేమైనా ఇప్పటికైనా బుద్ధి మార్చుకుని మనుషుల పట్ల కానీ దేవుడి పట్ల కానీ అభిమానంతో ప్రేమతో ఉండాలి. లేని పక్షంలో పతనం చాలా కఠినంగా ఉంటుంది. కాబట్టి నేనేమంటానంటే అన్ని వ్యవహారాలలో దైవ కార్యక్రమాలలో జాగ్రత్త లేని వ్యక్తి పతనమైపోయాడని చెప్పి మనం చూస్తున్నాం. ఖచ్చితంగా పతనం తప్పదు. ఇక పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కూడా దేవుని జోలికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా సర్వనాశనం అయిపోతారు. ఏవి కూడా అంటే దేవునికి సంబంధించి తెలిసి కూడా ఇలాంటి తప్పులు చేసినప్పుడు దేవుడు చూసి మాత్రం అసలు క్షమించడు, చూసి వదలడు అని కూడా ఆయన మాట్లాడడం జరిగింది. దానిపైన నిజమే. ఖచ్చితంగా దైవం పట్ల ఎవడైతే అపచారం చేస్తాడో, దైవం పట్ల ఎవడైతే అన్యాయం చేస్తాడో, దైవం పట్ల ఎవడైతే నిర్లక్ష్యంగా ఉంటాడో వారందరికీ ఖచ్చితంగా శిక్ష పడుతుంది, ఎప్పటికీ పడుతూనే ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే దేవుడి పట్ల ఎవరైతే అన్యాయం చేశారో, దేవుని సన్నిధిలో అపరాధం చేశారో వారికి తప్పనిసరిగా శిక్ష పడుతుంది. వారి జీవితంలో మళ్ళీ అంత పెద్ద శిక్ష వారి జీవితంలో చూడలేరు. మనం మొన్ననే చూసాము, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తిరుపతి వెంకటేశ్వర స్వామితో పెట్టుకునే కొండలు 2 కొండలు సరిపోతే 7 కొండలు ఎందుకని చెప్పి మాట్లాడి విర్రవీగి అహంకారంతో అసెంబ్లీలో చేసిన ప్రకటన మరునాడే ఆయన ప్రాణాన్ని బల తీసుకుందని చెప్పి చెప్పుకుంటుంటారు వీళ్ళు. మరి ఎంతవరకు కరెక్ట్ అనేది మనకు తెలియదు. కానీ ఏదేమైనా దైవం పట్ల భక్తి శ్రద్ధలతో ప్రజల పట్ల ప్రేమతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇంకొకటి అంకుల్, రోజా కూడా మాట్లాడుతూ ముఖ్యంగా అంబటి రాంబాబు అరెస్ట్ అయ్యిండొచ్చు, లేదా జోగి రమేష్ లోకేష్ బాబుపై చేసిన వ్యాఖ్యలు వీటన్నిటిని ఆమె దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతూ కూటమి కావాలనే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది, అందుకనే అంబటి రాంబాబుని కావాలని అరెస్ట్ చేశారు అని చెప్తుంది. ఆమెకి కళ్ళు కనిపించట్లేదో, చెవులు వినిపించట్లేదో ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని లంజా కొడక అని చెప్పి తిట్టాడు. మరి అలాంటప్పుడు మరి బుద్ధి జ్ఞానం ఉన్న ఒక ఆడది, సంస్కారం ఉన్నటువంటి ఒక ఆడది, ఓ నిజాయితీ ఉన్న ఆడదైతే ఇలాంటి మాట్లాడుతుందా? గలీజ్ ఆడదు కాబట్టి అలా మాట్లాడుతుంది రోజా. ఎందుకంటే అతను అంత భయంకరంగా తిట్టినప్పుడు సామాన్యులు కూడా ఇప్పుడు ఏదో ఒక కులం పేరు పెట్టి తిడితేనే తీసుకెళ్ళి జైల్లో వేసి 7 సంవత్సరాల శిక్ష పడుతుంది. కులాన్ని కూడా తిట్టడానికి మన రాజ్యాంగం లేదు. అలాంటిది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, 4 సార్లు ముఖ్యమంత్రి, అలాంటి వ్యక్తిని పట్టుకుని ఇష్టానుసారంగా మాట్లాడి దుర్భాషలాడటమే కాకుండా అది నేను తప్పు చేశానని చింత కూడా లేకుండా మీడియా ప్రెస్ మీట్ పెట్టి నా ఇంటికాడు కాదు కదా, నా చేలో 2 కుక్కలు ఉన్నాయి, అవి కూడా వాటిని కూడా ఏం పీకలేరు మీరని చెప్పి అహంకారంతో మాట్లాడాడు. కాబట్టి వేళ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకంటే ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి జనాల్ని అయోమయంలో పడిచేస్తే ఎవరైనా సరే కానీ పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే సమాజంలో ఎలాంటి అల్లరి జరగకూడదు, ఎలాంటి గందరగోళం జరగకూడదు, ఎలాంటి ఇబ్బందులు రాకూడదు. అందరూ కూడా శాంతియుతంగా సంస్కారంతో చక్కగా బ్రతకాలనే ఆలోచనలో పోలీస్ డిపార్ట్మెంట్ ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కాబట్టి పోలీసులు ఇలాంటి అరాచక శక్తులను ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. వాళ్లే కాదు, ఎవడు మాట్లాడినా ఎవడు అరాచకం చేసినా వాళ్ళు అరెస్ట్ చేస్తారు. పోలీసులు ఏం చేస్తారమ్మా, సమాజంలో శాంతి కావాలని కోరుకుంటారు, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని కోరుకుంటారు. మరి అంటే పోలీసులు అనకూడదు. ఈ రాజకీయాల కోసం, వీళ్ళు రాజకీయాల్లో బ్రతకడం కోసం, దోపిడీ చేసుకోవడం కోసం ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి రోజా ఈ గలీజు కాజా మాటలు ఎప్పుడు వినకూడదు. నిజంగా చాలా చండాలమైన ప్రవృత్తితో మాట్లాడుతూ ఉంటుంది ఆమె. కారణం ఏంటంటే ఉచ్చనీచాలు ఉండవు, మానవత్వం ఉండదు, అసలు మనిషిలాగే మాట్లాడదు, ఒక ఆడదాని లక్షణాలు ఎక్కడ ఉండవు.
కాబట్టి నేనేమంటే అలాంటి రోజా మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దైవం పట్ల ఎవడైనా ప్రేమతో ఉండాలా, అభిమానంతో ఉండాలా, సంస్కారంతో ఉండాలా. ఎవరైతే దేవుడి పట్ల అపచారం చేశారో అటు వీళ్ళైనా వాళ్ళైనా సర్వనాశనం కాక తప్పదు.